హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ట్రెజర్ హంట్ పార్ట్ 4. సో పార్ట్ 2 చూసిరు, పార్ట్ 1 చూసిరు, పార్ట్ 3 తో చూసిరు. సో అలా చాలా రకాల ఐటమ్లు అయితే దొరికినాయి. సో దాన్ని పార్ట్ 4 ని మేము షూట్ చేయడానికి ఈ చెరువు దగ్గరికి అయితే వచ్చినాం. సో ఈ చెరువులో చూద్దాం వజ్రాలు దొరుకుతాయా, పెట్టెలు దొరుకుతాయా, ఆల్రెడీ మన దగ్గర డైమండ్ అవుతుంది. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు మీకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ ఒడ్డు పొంటే మొత్తం చూసుకుంటూ పోతున్నాం. ఎందుకంటే గణపతులు ఇంకా కాళికామాతలు ఇట్లా అయితే అవి స్టాండ్లు ఉంటాయి కదా, అవి దడతాయి. సో అవి ఈడ దొరకపోయినాయి అనుకో, ఈ మన దగ్గర పెద్ద బోర్డు ఉన్నది కదా పెద్దది, ఈ ఎంతమంది ఎక్కచ్చు దీని మీద మొత్తం పోయి ఎక్కి అవి మధ్యలో పోయి టెస్ట్ చేద్దాం. మొత్తం అన్ని చుట్టూ దింపుదా మొత్తం. అప్పుడు ఎన్నైనా దొరుకుతాయి. కిలోకి 30 రూపాయలు ఐరన్. తెచ్చిగా మరి అది శేఖర్ వాడ రోజు అదేలే తీసుకొచ్చా దొరికింది. అది ఎత్త అయిపోయా మరి దొరికింది. ఎత్తవా కొర్రమట్ట ముంగి వస్తుంది. కొంగమట్టనా కొర్రమట్ట బంగారు పెట్టి దొరకాలి. బంగారు పెట్టి డైమండ్ పలుగుతుంది ఇట్లా అంటే ఎంతకు గుంజు గుంజు ఏమో మాస్ వచ్చింది. పెద్ద చేప వస్తుంది. దూరం ఏ రాకుండా వేసిరు నన్ను. అమ్మా అత్తలేదు, బాగా బరువు పెద్ద పెట్టి దొరికింది. హంటర్ రోజ్ హంటర్ రోజ్ నువ్వే మస్తు నువ్వే తత్తలేదు. ఊకి గీనేనా 3 సార్లు వేసిండు, ఇప్పటికి గీనే వేసిండు. గిడికి వేయాలి గడ్డ గిడికి అయితే పడతాయి. పడే ఇట్లా దింపుకోవాలి. ఇట్లా వస్తే మొత్తం ఇప్పుడు గడ్డ అన్నీ పడతాయి. చూడు గడ్డకి ఏమున్నాయి ఒకటేసారి అన్ని ఊకే విసిరేసుడు ఉండదు. ఇక ఏం దొరికినాయి లోపల ఇక్కడ పొక్కున్నట్టు గిలే ఇంకోటి చాలా పొక్క గిలో గిలో లోపల పోయి చూసేద్దాం. ఏం దొరుకుతలేవు, వేస్ట్ ఇడ వేసి మధ్యలో పోయి లెంకాడతాం. ఇక బోట్తో పెద్ద బోట్తో ఇప్పుడైతే బోట్ ఎక్కించినాం అందరం. ఇప్పుడు బాబాయ్ తీస్తుండు వీడియో. తప్పించుకుండు బాబాయ్. మనలో కొట్టుకుంటే మధ్య దాకా పోదామంటారు. ఆ ఊర్లో చిన్న ఇట్లా ఇష్టం అనుకో, ఆ నుంచి ఈడి దాకా ఏమన్నా ఉంటే దానికి పట్టుకో. ఏ దొరికినా సరిసగం మారా దొరికితే అది కాదు బంగారం అంటున్నా. బంగారు పెట్టే అంత బురద పొక్కల కనబడుతుందా? బురద నిండింది. మధ్యలోకి వచ్చినాం. ఇప్పుడు మొత్తం మధ్యలోకి అటు ఇటు సేమ్ ఉన్నాయి. అంటే ఉంటాయి. లోతు ఎంత ఉంది? అది లోతు ఎంత ఉందట దుంకి తెలుసుకోవాలి. మొత్తం ఘోరంగా తిరిగినాం. అటువైనా ఇటు వచ్చినాము. మాకు ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ పడగొడ కులపరాలు ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా మొత్తం అంతా ఇది మొత్తం నిండింది. సో దాంట్లోకి ఏమైనా ఐటెంలో కొట్టుకొచ్చినాయా అని ఇడికి వచ్చినాం. ఇటు సైడు అడిగి పోతలేదు, ఇక్కడ గడ్డున్నది అడిగి పోతలేదు. అందుకే ఇక్కడ అయినాం కొనాకి. సరే చూడు బాబా, ఇక్కడ మొత్తం చూడు ఒకసారి గంట మొత్తం ఈ ఏరియా మొత్తం ఇక్కడ వచ్చింది. ఏంటి అది? గేట్ వాళ్ళు సిమెంట్ ఉన్నట్టున్నాయి కదా దానికి. దాని కావచ్చు, కొలపరలే కావచ్చు మొత్తం. మీరు దిగుతా పని చేస్తుంది. ఓన్గా ఆడుతుంది మధ్యలో. నార్మల్
దాంట్లో కావచ్చు మొత్తం అంత కర్రీ కూడా పైపులు కూడా ఉంటాయి గాయస్ నా చేతిలో దొరికింది గాయస్ కాదు పైపులు కూడా ఉంటాయి మళ్ళీ యూజ్ అవుతుంది ఇది దాని రేకులు జంగు ఇది రాలిపోతుంది అంతా మంచిగా ఉన్నది బందోబస్తు మొత్తం కోపం మీద గట్లా ఎటు పడితే 4 దిక్కులు వేయాలి ఎటే రాదు కదా చక్క గట్టకొస్తుంది ఇటే అటే గటే కుందురా గడ్డ మస్తు సేపు అవుతుంది ఏం దొరుకుతలేదు ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఆడ వేసి పెట్టినాయా మొత్తం తిరుగుదాం ఒక దగ్గర వేసుకుంటా తిస్తే అది కథ కలుపుతలే ఏం దొరుకుతలేవు అయ్యో బోట్ ఆగింది దానికి బోటే పోతుంది దానికి మీరు అది కొట్టిరా దాన్ని తట్టుకొని బోట్ ఆగిందా అనే అంత బరువైంది ఆట రిటర్న్ అవుతుంది మళ్ళీ గుద్దు గాడు వచ్చింది మళ్ళీ ఏమో తట్టింది అయ్యో రాసుకుంటూ వస్తుంది గాయస్ బోట్ అవుతున్నాడు బోట్ అవుతుంది నాకు గదే బోటే పోతుంది గింత స్పీడ్ అంతా టైట్ అయిపోయింది పెట్టబడ్డది అయింది ఆయన పెట్టబడాలట మొత్తం మట్లేసింది ఏం లేదు మళ్ళీ ఏమో బరువు గట్టిగా ఇట్లా తట్టినట్టు అయింది ఏం లేదు ఈ దాకా వచ్చింది బోటు కదే ఏం మళ్ళీ అటే ఖచ్చితంగా తట్టింది ఐరన్ షీటా సంథింగ్ ఏదో ఒకటి మళ్ళీ ఇటు కొని పట్టుకో దగ్గర దుంకు మన పడ్డది ఇక ఒక 4 అంతే ఎదురా జయను వడ్డా అంటుంది నేను గిన్నె కూర్చున్నా మరి ఏదాడా ఏమో కానట్లేదా ఆయన దగ్గర పెట్టుకొని మొత్తం కింద పడ్డా వాడు నమ్మరా నాయన నిజంగా పడ్డదిరా నిజంగా దొరికింది ఫుటేజ్ ఉందిగా నిజంగా పడ్డది ఒకటే నల్ల పడ్డది మరి ఏది బాగా ఇచ్చిండ్రా ఏడబడ్డదు పడ్డక్కడ చెప్తే దాంతో దులాడుతుంది మళ్ళీ దొరకదు మళ్ళీ వద్దరా నాయన ఏడబడ్డదు మీరు ఎందుకురా నాయన పోయి మరి ఇక ఒక్కడే దొరికింది నాయన మొత్తం చెరువు మొత్తం తిరిగినాం అటు పోయినాం ఇటు పోయినాం అటు దిక్కు పోయినాం కోలపరం దిక్కు పోయినాం ఒకటి దొరికింది ఐటమ్ అంతే అది కూడా కూడా తాజాడు మళ్ళీ 2-3 జాగాలల్లా తట్టింది ఏమో తట్టింది మళ్ళీ గట్టి గుంజలే మీరు ఇట్లా గుంజుదాం రా గుంజితే గుంజితే దగ్గర ఇంకా కెమెరా ఇంకా మా దగ్గర మాన్సర్ మ్యాగ్నెట్ ఉంటాయి అది దొరుకుతూనే లేదు అది ఒక్కడు ఉండే అయిపో అన్న లేడు కదా అన్నని ప్లస్ మాన్సర్ మ్యాగ్నెట్ దోలాడి అన్నను 2 పట్టుకొని వద్దాం ఏమన్నా ఉన్నా కానీ టక్కన దానికి పట్టుకుంటే చెప్పు మళ్ళీ అది ఇడిచిపెట్టేది జీ పట్టుకుంటే గుంజుకోవచ్చు ఇప్పుడు గాడ అయితే గుంజుకునేది అదే వచ్చేది మాన్సర్ మ్యాగ్నెట్ ఉంటాయి అది ఉంటే అయిపో ఇప్పుడు ఎట్లా పోయి అది దోలాడదాం ఫస్ట్ అన్నకు ఫోన్ చేసి చెప్పుదాం దోలాడదాం ఇక అన్న చెప్పుకుంటే వచ్చినాక అన్నకు ఫోన్ చేసి చెప్పుదాం ట్రెజర్ ఇంటికి వచ్చినా అనుకుంటే చెప్పాలి అది ఒక్కడు ఉంటే అయిపో మళ్ళీ వారేసినట్టు మేము ట్రెజర్ ఇంటికి వచ్చినాం అన్న ఇది వస్తావా నువ్వు రేపు వస్తావా ఇది మాకు 2-3 ఐటమ్ ఒక ఐటమ్ దొరికింది ఇంకా 2-3 ఇట్లా గుంజినాయి కానీ వస్తలేవు అవి మాస్టర్ మ్యాగ్నెట్ లేదు సరే సరే అన్నేమంటుండ అంటే మాన్సర్ మ్యాగ్నెట్ పోయిందిగా మనది మాన్సర్ మ్యాగ్నెట్ దోలడం అంటుండు అది దొరకకుంటే కొత్త ఇంకో 2 కొనుక్కొచ్చి అవిటితో చేద్దామంటుండ అన్న మొత్తానికి అయితే గాయస్ ఈ ట్రెజరీ హంటింగ్ ఏదైతే ఉందో మ్యాగ్నెట్ ఫిషింగ్ ఏదైతే ఉందో దానికోసం మేము బరాబర్ మల్లన్న సాగర్ దగ్గరికి అయితే వచ్చినాము. అక్కడ సైడ్ మీరు చూసినట్లయితే ప్రాజెక్ట్ది మెయిన్ గేట్ అవుతుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి సెర్చ్ చేద్దాం, చూద్దాం అక్కడ ఏమైనా దొరుకుతాయా లేదని చెప్పేసి. మేబీ అక్కడ ఉండే ఛాన్స్ అవుతుంది, ఎందుకంటే ఈ వాటరే మన సైడ్ వస్తాయి కొట్టుకొని. సో
ఒకసారి ఇక్కడ చూద్దాం ఫస్ట్. ఈ మధ్యలో మేము కనబడుతున్నాయి క్యాంపర్ దిగుతా నా కింద తవ్వ కనబడుతుందిగా. అప్పుడు దిగేటట్టు ఉండే, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. మేము అనుకున్న లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయినాము. కాకపోతే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే బాగా లోతుందేమో అనిపిస్తుంది. ఇంతకింత షాపులు అయితే ఘోరంగా ఉన్నాయి. లావు మొత్తం అవే కనబడుతున్నాయి అదే మచ్చ కెమెరా. ఇవి అయితే వస్తాయి అన్న అక్కుటే మ్యాగ్నెట్ కడ చేపలు అతుకుంటాయట. ఫస్ట్ టైం ఎత్తునా బోని పడగల నువ్వే దుడ్డు తీయాలి. ఇంకా ఆనిందా ఆనింది డీల్ 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 రాసుకుంటూ వస్తుంది మొత్తం కింద. చూద్దాం ఏమైనా దొరికాయి అని చెప్పి. పెట్టి రావాలి. ఇట్లా చేపకి ఎరికి అది రావాలి, రెండు రావాలి. అతుకుంటుంది. డీల్ పడ్డది డీల్ పడ్డది మీదికి మీ కానీ ఇట్లా దగ్గర పోవాలి తప్పది. బాబాయ్ అమరుడు ఈ తరాకనా భయపడుతుంది. నేనే పెట్టాలి. ఇంత పెద్ద చేప ఇట్లా మీదికి రావాలి కొట్టాలి. ఏమో ఉన్నాయిరా మొత్తం అంతా గట్టి అతుక్కుంటుంది ఇది. రౌతులల్లా వచ్చింది వచ్చింది వచ్చింది. మ్యాగ్నెట్ వచ్చి తాడు కట్టేది ఉండే. ఇది వచ్చింది ఏంటిది? ఇంత చిన్న ముక్క వైర్ ముక్క వచ్చింది. ఎవటు పండుగ మ్యాగ్నెట్ ఊసిపోతామా అనిపిస్తుంది. గాలం దయింది ఇరిగిపోతుంది కానీ ఇరిగిపోతుంది మొత్తం శిలుం బట్టి. కింద ఆనింది కింద ఆని ఏర్పడుతుంది. బరే లీలా అని తీసుకొచ్చిన మాన్స్టర్ మ్యాగ్నెట్ ఏమవుతుందంటే మనం అతకబెట్టిన మ్యాగ్నెట్ కూసిపోయే సిచ్యువేషన్ అవుతుంది అనమాట. అది లోపల సలాకాలకు దానికి దీనికి అతుక్కుంటుంది. వచ్చిందారా ఏ అది ఊడురా దానికి బట్టన్ అన్నది ఏమైనా కట్టి బందోబస్తు కడదాం. లేకుంటే గోవిందా అంటది మరి. అది కట్టుకుంటే అడగపోతుంది. దీనికి అతుక్కుంది. లోపల తుప్పు పట్టిన ఐటమ్స్ ఉన్నాయి అన్ని. తుప్పు ఐటమ్స్ అన్ని బయటకు వస్తా ఉన్నాయి. మాన్స్టర్ మ్యాగ్నెట్ ని సపరేట్ చేస్తున్నాము. తర్వాత ఏదైనా బట్ట దొరికితే దీన్ని బట్టలో పెట్టి బందోబస్తు కడతాం. తెలియదు కావాలా ఊరంగా చల్లగునే నీళ్ళు మరి దుంకుదా మారా అబ్బో అటే పోతాం అయితే సరిగా తాను కూడా చేయాలి వీడియో ఎట్లయినా. చుట్టొచ్చింది తినడట తాను చేయడట ఏం చేయడట. బాబాయ్ తాను చేయలేగా పులియా ఇంకెక్కడ పులి రాయ దొరకబట్టిరట. ఏ అది మన దగ్గర కాదట. అది ఏంటిది అది? చిన్న చిన్న షాప్ పిల్లలు మస్తున్నాయిరా. చిన్న చిన్న వాటి ప్లేస్ లో పెద్దవి ఉంటాయి. అయిపో అబ్బా దీనికి అట్టిని ఇది కొనగా దేకు ఇక్కడ సలాకలు ఉన్నాయి అన్నావు. ఇక్కడ దిక్కు ఈ గోడ వేగు. ఆ గోడ ఎత్తలేదు. పట్టుకో షాప్ పడతా ఇవి పట్టుకో. దొరకదా నీళ్ళు జంపు జలాన్ అంటున్నాయి అవి ఆగుతలేవు. ఇది ఒకటి ఉట్టి బాడీలోనే ఒకటే ముళ్ళు కనబడుతుంది. ట్రాన్స్పరెంట్ షాప్ అన్నట్టు ఎక్కడ పోతున్నాయి. ఇగో అది మాత్రం పెట్టు గిడికి వచ్చింది. ట్రెజరీ హంటింగ్ గాన్ రాంగ్. అది లోపల అట్టింది సలాకకు అంటనే ఉన్నాడు కదా డైరెక్ట్ పుంజుకోరా దగ్గర రాని ఎక్కడ రాని. ఆడున్నది గీడలేదు మరి. గీడు చూడు ఏడున్నదో రావు గల్ల ఉన్నదో గీడ అంటే గీడలేదు గడ్డకాడ. దీనికో అట్టింది బాగా టైట్ అయింది. ఎట్లా వచ్చాడు అనుకున్నది మొత్తం బిస్కెట్ చేసిండు వీడు. యో సలాకా గిట్టున్నట్టు చక్కగా మన మ్యాగ్నెట్ రౌండ్ ఉండే వరకు అది రికిచ్చిరు మొత్తం బయటకు వస్తున్నాయి లేదు. బాబాయ్ అమరుడు కామెంట్ బాబాయ్ కి ధైర్యం చాలా ఉంది. అన్న నువ్వు గిట్ట జస్ట్ నేను వస్తలేదురా లిరికింది. భయం అవుతుందా నాకు గీలా. అమరుడు బాబాయ్కి ధైర్యం చాలా ఎక్కువ కామెంట్ చేసి కాబట్టి బాబాయ్ పంపిస్తున్నాం. పోరా ట్రై చేద్దాం. రెండు స్టమాలు లోతున్నది నీకు తెలుసా? మరి ఎండిపోయినప్పుడు వచ్చిన మొన్న ఏమో నమ్మకం లేదు. పోరా
ఆరో శేఖర్ గారు జాగాలనే మామ అని చేసిండు. దూకు దూకు ఇక ఇక గమ్లాలు ఒకటే నువ్వు పట్టుకుని ఎట్లా చేద్దామా జరా నువ్వు పట్టుకుని ఈ తాడి ఇటు. ఏ జరుగు మీరు ఇద్దరు నన్ను నువ్వే ట్రై అవుతున్నావు నేను గుంజి ఇక గట్టిగా అన్న సేమ్ పట్టుకునే నేనే పోతానే. అరే టైం వేస్ట్ అవుతుంది ఇట్లా పోయి ఇట్లా రాపోరా అయిపోయి గట్ట ఎక్కువ మొత్తం కింది పోయి తీసుకుని వస్తాడు పోయి తీసుకొని వస్తాడు అన్న దుంకి నిలబడితే నేను పోతా అని చెప్పిన ఫస్ట్ నిలబడి మరి దుంకుది నిలబడి మరి ఇస్తా నేను సగం ఇప్పిన మొత్తం ఇప్పాను ఇక అయిపోయిందంట వాడా మునుగు ఏం కాదు అయిపోయి అంతే గంట నువ్వే ఎట్లరా అదే పిక్చర్ ఏమైంది వస్తే నేను లోపలికి పోతున్నా అయితే నేను నువ్వుకైతే మరి నేను బట్టాడు కూస్తాడు అన్న ఇటు పెట్టే అన్న ఇట్లా అన్న ధరేనా రా ఇది రేయ్ తాడొత్తలే పట్టుకున్నా దాడి నిలిపెట్టి పట్టుకో ఏరా దౌడి రక్క రావుతులు నేనేం పడుతున్నాయి నేను ఇరికింది మళ్ళా రైట్ దొరికి మళ్ళీ ఇరికింది వచ్చిందారా ఫస్ట్ వెళ్ళలే లీలలకు దిగకున్నా ఏ వీడియో తీసినా దెబ్బ తాకించుకోవాలి ఫస్ట్ అలా నేను ఇగో గోరు వీకింది మళ్ళీ కూడా మొన్ననేమో ఆకాలు గోరు మొత్తం అయింది ఇవాళనేమో చిటికనే ఇక్కడ దిగు ఏదిరా సప్పుడైతలేవు ఏడొచ్చింది అలానే ఎరికింది చుట్టూ వచ్చిందని చెప్తే అయిపోయా సరే రాలే రాలే ఓకే యాక్సెప్ట్ మళ్ళీ అడిదికి పోరు ఇప్పుడు ఇంకిత పాకులు అమ్మ గోడ దాడుతుంది ఇంకిత తాడికట్టి ఆ ఒడ్డుకి తీసుకోవడం ఆవిడకైనా ఎక్కుతా వీడు వెళ్ళంగానే తక్కడక మీద గుంజుకుంటే అయిపో అది కోనా వాడు 2 సార్లు ఇచ్చిండు వాడే ఏడ లూజ్ అయితే మీదకి మీకు ఇద్దరికి ఒక చేతావని ఏంటిది మొసలు ఉన్నాయట అవి ఏడున్నాయో తెలియదు ఉన్నాయట ఉంటే ఇప్పటికి ఎప్పుడు మీదకి వచ్చు ఏమో గచ్చిన వీని చూసి ఆయన అటు అటు ఎట్రా నువ్వు నేను సాంగ్ గుంజుకుంటా దిగుతా పరి అవసరం కూడా నేను కూడా మొత్తం కొద్దిగా వద్దు మనకి గీతనే రాస్తా లోపలికి వెళ్ళిందా వచ్చింది గుంజుకో గుంజుకో అబ్బా సెట్ మళ్ళా దాటింది తాడు తీసుకుంది అది రౌతులల్లా ఇరికినట్టుందన్న సలాకాలు ఉన్నట్టున్నాయి లేకపోతే ఇక్కడ మొత్తం రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళలో ఇరుకుతున్నాయి మొత్తం గుంజ అత్తుందట పోతుందట అందరికంటే ఎక్కువ ఈత మా దాంట్లో మేము ఉన్న 8 మంది 9 మందిలా కొట్టేది కూరగాడు వాడు దాంట్లో ఉండమనే ఉంటాడు నీళ్ళల్లో వాడు ఏం లేకుండా ఇట్లా వెళ్తాడు ఇట్లా నీళ్ళేమే బుత్త ఇట్లా బుగ్గ వెళ్ళినట్టు అత్తలే రాలే వెళ్ళింది ఇంతకుముందు మళ్ళీ అన్నాడు రే మేము అట్లా చెప్పినా కొద్దిగా రెచ్చిపోతున్నాం తేలుతున్నా ఏం కొడుతున్నా లేచిండావు నువ్వు బాగా చెప్తున్నావు అని వెళ్ళిందాలే అమ్మచ్చుది అందుకే వండుకున్నా రెచ్చి వీక్తున్నావు నా తాను చెప్తున్నా బర్రే బాబాయ్ కూడా మస్తు కొడతాడు ఈత ఇప్పుడు తీసుకొస్తారు ఇప్పుడు ఇద్దరు సాయన మస్తు కొడతాడు మళ్ళీ ఈత
నిన్ను కొడతావా నేర్పిస్తా చార్మినార్ లాగా సుట్టుండే పోయి నేర్పిస్తా చార్మినార్ లాగా సుట్టుండే పోయి నువ్వు కొడతావా నేర్పిస్తా చార్మినార్ లాగా సుట్టుండే పోయి వచ్చిందా వచ్చినా బాబాయ్ ముని లోపలికి పోతున్నది 30 ఫీట్లు మళ్ళీ వెళ్తున్నావు ఏమో కట్టింది దానికి లోపల లేస్తుంది కిందికి పోతుంది మళ్ళా బాబాయ్ నువ్వు తాడుతో ఇట్లా 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 పట్టుకో కింది పో మొత్తం ఎంత ఎంత అవుతుంది అనుకుంటున్నావు తాడు పట్టుకుని కింది పోతారట 30 ఫీట్లు ఇప్పుడు అదేంటి పైపు పట్టుకొని కింద అది వేర్రా అది వేరు ఇది వేరు ట్రెజరెంట్ లెక్క లేదు ఈత కొట్టినట్టున్నది తానాలు వేయలేగా ఇద్దరు ఇంకేంది ఒక్కదాం తానం కూడా అయిపోయింది వాడు ఏం కొట్టకున్నది వెళ్తావు ఏం కొట్టకున్నది వెళ్తాడు టెక్నిక్ మొత్తం ఇచ్చి పెట్టిండావా చేతులు మొత్తం ఇచ్చి పెట్టిండు బాబాయ్ గాడికి వా అవి పోయినా సరే మ్యాగ్నెట్ లో గట్టి గుంజు చంపారు అడది ఎక్కువ బాబాయ్ ఒకసారి నేను చెప్పినట్టు నాకు ఎందుకు ఖర్చు చెప్తారు ఓదొస్తా అనిపించింది అన్న కొంచెం అన్న వాళ్ళకి నీళ్ళ మిగతా కొట్టుకోవడం గుర్తుందా అంత మునుతాను గిన్నె మునుతిగా రెడీ 1 టైట్ పట్టుకోవాలి తాడు 2 3 అవుతుంది వాయబ్బా అందరూ కాలే ముక్కలు అయిపోయినాయి తాడు పట్టుకొని కుదిరే కూడా వసరి లేదు అది తాడు పట్టి ఇట్లా గుంజానే దమ్ము తీసుకొని పోతాం కొంచెం కాలు మొత్తం చక్కగా లోపల తాడు పట్టుకొని మెల్లమెల్ల మెల్లమెల్ల ట్రెజరీ అంటూ ఈ రెండు పడ్డాయో బర్రెలు అన్న పాపం ఇంకొద్దిగా పోతే అయిపో ఆవుడువా దగ్గర ఒక గంటన్నర అవుతుంది మనలో సెర్చ్ చేయబట్టి గంటన్నర తర్వాత తాడు వచ్చేసి బయటకైతే వెళ్ళింది అది దేంట్లో ఇరికింది ఏం కథ అనేది తెలియదు కానీ సక్సెస్ ట్రైనింగ్ నా ట్రైనింగ్ ఎట్లుంది అంటలేదు అప్పటి నుంచి అట్లీ కోతే ట్రైదామని ఈడ వద్దిగా పారి ఒక్కడిసరికి ఇట్లా చిన్నగా లూజ్ అయింది తోలేసింది మేము అనుకున్నది ఏంటి అంటే కింద ఒక సలాక్ ఉండొచ్చు సలాకలు ఇరికిందేమో అనుకున్నాం కాకపోతే కాదు ఇది వచ్చేసి ఏదో రాళ్ళ సందు ఆ మధ్యలో ఇరికింది ఈ తాడు మొత్తం డ్యామేజ్ అయింది గుంజినట్టు వేసే వరకల్లా సో ఎనీవే మొత్తానికి మన వాళ్ళు గివప్ అయితే తీయలేదు గంటన్నర కష్టపడి బయటకు అయితే తీసుకొచ్చారు గుడ్రా ఆడనేమని గమ్మును కూడా ఒత్తుతుంది ఇట్లా అది ఆడ ఎంత ఉంది అసలు మాలస్క పెద్ద ఉంది 20 ఫీట్లో కన్నాక పోవచ్చు మా ఏ చిన్న ఉంది నేనైతే జల్లి తీసుకొచ్చాను సరే గడిదిక్కువ మాకు ఈత నేర్పించిన మాకు అట్లే ట్రైనింగ్ ఇచ్చిన మా కోచింగ్ ఇచ్చిన విజయ్ కు కృతజ్ఞతలు చెప్తున్నాం బాబే గెలిచి ఇక్కడ ఏదలుచుకోలేదు ఇక్కడ మొత్తం రాళ్ళే ఉన్నాయి వేరే సైడ్ పోతున్నాం డిఫరెంట్ లొకేషన్ ట్రై చేద్దాం
ఈ నీళ్ళని చూసి ఏమంటుండో కూరగాయలు ఎక్కున్నాయి అటు నీళ్ళు. ఈ వాటర్ ఎందుకు ఎత్తుర్రు అని మీకు డౌట్ రావచ్చు. ఏంద్రా గద్ద 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 గద్దనా గుడ్ల గువ్వనా? గద్ద వాజా ఏమైంది? తాజా తున్నది గింతున్నది ఇగో నిజంగా ఇంట్లోకేమైంది గల్లకి వెళ్ళింది ఇక చెట్లకి వెళ్ళి దుక్కుమని వరంగా వెళ్ళింది ఏరుకున్నా ఈ నీళ్ళలో ఎందుకు ఎత్తున్నామని మీకు డౌట్ రావచ్చు. అంతా కూడా టిప్పర్ తిరిగింది అన్నట్టు అంతా తోవనే. సో అట్లా చూస్తున్నాం. సరే ఏంద్రా చచ్చిపోయిన అర్రగడ ఏడగా కర్రేదావు డ్రోన్ తెచ్చుకున్నా. డ్రోన్ పంపిద్దామా? నీకు అప్పుడు నేను 2 బండలు చూపించిన బండ మీద బండ అవే చిన్న చిన్న ఉష్క రౌతులు అసలు అన్ని అతుక్కుంటున్నాయి. ఐరన్ ఉంటుంది కదా దాంట్లో అంత సన్నగా ఉంది అంతా. యో ఇంకోసారి అయితే మొత్తం వెళ్ళాలి ఏడిరా ఏమైనా ఐరన్ సామాన్. అన్నీ దీనే తట్టి కిందికి రాలిపోతున్నాయి. కింద పొక్క పోయినట్టుంది కదా, ఆ పొక్కకు దానికి ఏమన్నా తట్టినవి కూడా దానికి తట్టి కిందికే పోతున్నట్టున్నాయి అన్నీ. అన్ని రకాలుగా ట్రై చేసినాం, ఏడ కూడా ఏం దొరుకుతలేదు. సో ఆ మ్యాగ్నెట్ పవర్ఫుల్ కాకనా మరి ఏందని అర్థమవుతలేదు. అందు గురించి ఏం చేసినామంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మాన్స్టర్ మ్యాగ్నెట్కి సెటప్ అయితే తయారు చేసినాము. దీన్ని దానికి బందోబస్తు కడతాం. గడ్డి ఓ ఏలు ఇరుకుతుంది కథమే. ఈ రౌతు ఇంతకుముందు నేను వేసింది అది, ఇది నీళ్ళలోనే వచ్చింది. ఇది చిన్న రౌతు. బాబాయ్ అంటే అన్న ఇది తాజాకి అయితే 6% అవుతుంది. అయ్యా ఇప్పుడు ఇక అత్తది ఇక ఏమవుతుంది ఈ మాస్టర్ నాగే నీకు బాగా ఉంచుకుంటా బంగారు పెట్టి నన్ను కొట్టేవరా వెనకకు చేస్తుండే తాకింది బాగా అన్నాడు అనుకో. ఓల్కో ఆగింది గిట్లా రౌతులు గిట్లా గిట్ల ఇసిరెత్తే పక్క మంది ఆగింది. ఓలో ఇసిరెత్తే నాకో ఓల్కో ఆగింది. అంత పెద్ద ఏం పడతీరా. విగ్రహం బయటికి రావాలి. వచ్చిందిరా ఏంటి మాస్టర్ మ్యాగ్నెట్. నా ఏలే ఇక్కింది బాగా దూరం పోలే. రా పడదు. చిన్న చిన్న ఏమో ఉన్నాయి దానికి. కింద ఏమో ఇట్లా ఆనుతుందిరా. ఏంటి రౌతులు అన్ని కాల్సందులకి వెళ్ళి ఏంటిది నేను చెప్పాలి గీరుకుంటూ వస్తుంది అని చెప్పేసి ఫుటేజ్ అన్కట్ ఉంది కదా, వేసిన కాడికే ఉంది కదా. సో స్టార్టింగ్ నుంచి గైస్ మీరు ఫుటేజ్ అయితే చూసిరు, వేసినప్పుడు చూపెట్టిన. ఏంటిది అది కాకి మటన్ కత్తుకుంటుంది ఐరన్ది. ఇదేందిరా దీనికి ఏందో టైట్ చేసేది లూజ్ చేసేది. ఇది టిప్పర్లకి టైట్ గాయ తిప్పబట్టింది వస్తుంది జింగిడిగా. సో మొత్తానికి గాయస్ ఇంతసేపు సర్చ్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఒక ఐటమ్ అయితే దొరికింది. ఇది ఏంటిదో ఏమో 901 ఉన్నది. వెయిట్ మాత్రం మస్తు హెవీ ఉన్నది వెయిట్. ఓ కిలోన్నర ఉంటుంది. ఫస్ట్ నుంచి ఉంది కదా, వేసినప్పటి నుంచి ఫుటేజ్ మళ్ళీ నమ్మరు జింగిడిగా కామెంట్ పెడుతురేటో మొన్నటి నుంచి ఉన్నది. చైనాది పేరు చైనా దాని మీద రివర్స్లా నంబర్లు ఏమో ఉన్నాయి. 901 అని ఉన్నది. మన పెద్ద పెద్ద ట్రాక్టర్లే కావచ్చు ఎత్తుకోబెట్టప్పుడు ఇట్లా ఫస్ట్కి రౌత్ దొరికింది. సెకండ్ ఇది
ఏమోసారి రౌతీంద్రా దానికి అతుక్కుంది ఫస్ట్ గాడవుతో ఒకటి దొరికింది రీసెంట్ సేమ్ మాస్టర్ అదే వేసిన కొట్టింది అలా ఘోరం కొట్టింది. రక్తం గడగట్టింది దెబ్బకు. మళ్ళీ వీడియో అయినా కాకున్నా కానీ దెబ్బ తాకాలి. దూరమే ఇంకా ఉండొచ్చు ఏదో మంచిగా పెట్టరా చూపిద్దాం వీడియో. జిగిడి అనేక మొత్తం దూరం 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 ఎత్తున్నా అన్ని ఊసిపోయి మళ్ళీ వస్తున్నావు టిక్కుమని. అగో అగో అయ్యా కిందేదో ఉన్నట్టున్నది మొత్తం దాని గురించి పోతుంది. మనది అడుతుందా కడితే ఇంతకుముందు ఇట్లా రాళ్ళు ఉన్నట్టుండి అలా వస్తాయా ఇట్లా 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 వస్తుంది అది. మార్నింగ్ నుంచే వెతుకుతున్నాము. 3 లొకేషన్లు చేంజ్ చేసినాము. 3 లొకేషన్లలో మనకు దొరికింది కేవలం ఇది మాత్రమే. సో చూద్దాం ఇంకా ముందు ముందు ఇంకేం ఐటమ్స్ దొరుకుతాయి ఏం కదా అని చెప్పేసి. ఏ లొకేషన్ పోమారా? చలో చలో. ఇప్పుడు మేము వచ్చిన లొకేషన్ ఏంటిది అంటే మీకు రీసెంట్గా మేము ఒక బొందలో ట్రెజరీ అంటే చేసినాం కదా, సేమ్ ఇదే ప్రాసెస్ని యూజ్ చేసి అక్కడికి ఎక్కడి నుంచి అయితే వాటర్ పోతాయో సేమ్ అదే ప్లేస్కి వచ్చినాం. మీరు అక్కడ చూడవచ్చు ఆ కాలువ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఈ కాలువలకి వాటరే మన బొందలకి అయితే పోతాయి. సో ఇక్కడనే ఈసారి అయితే ట్రై చేస్తున్నాం. సో చూద్దాం ఏమవుతుంది ఏం కదా అని చెప్పేసి. ఏరా కూర ఏమైనా దొరుకుతాయి ఇలా సలాగా ఒకటి ఒకటి ఉన్నాయి చూడాలి ఏమైనా దొరుకుతాయేమో. కింద అంటుందా రేడా గోడలా సలాకలు ఉన్నాయి మొత్తం దానికి అతుకుంటున్నావు గోడకి. మాస్టర్ వాంగ్ అయితే మొత్తం విడిచిపెడతలేదు. ఏం తీగరా సంట్రింగ్ తీగ వస్తుంది. మ్యాగ్నెట్ ఊసిపోతుందా? ఏ దొరుకుతులు లేనట్టు ఏడవుతా స్టార్టింగ్ ఆరా ఇలా కొంచెం పోతాయి ఇచ్చిపెట్టరేమో అనుకున్నా. నాకు జల్లన్నా ఒకసారి ప్రాణం నీకేం చదవనరా మొత్తం చిన్న చిన్న షాప్ కట్టిన సలాక కదా అలాగా పవర్ గిఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ సార్ వేసినా ఒక్కటి రాలేదు, ఒక్కసారి వేయగానే వచ్చింది. లేదు నీ వల్ల గుంజినాక అది కాంచరీ వచ్చినట్టు నేను నువ్వు మెల్ల పవర్ ఏం లేదు. ఇదేంటిదో ఏమో మొత్తం కూడా తుప్పు అట్ట అవుతున్నది. నేను తీసుకొచ్చింది నా పవర్ ఇది. పండుగ సత్తుకునేది అవి ఏం వచ్చింది దానికి కిందకి కర్రేది ఏంటిదో రావట్లేదా? పవర్ లేదు. మాన్స్టర్ మ్యాగ్నెట్ ని ఇచ్చిపెట్టి దీనికి అతుక్కున్నా అంటే అర్థం చేసుకోరు ఎంత ఉందో. మొత్తం తుప్పు పట్టున్నది. బో ఇది మళ్ళా దెబ్బ పవర్ ఏమైంది ఇప్పుడు పవర్ తుప్పు పట్టున్నది. ఘోరంగా తాకింది. ఇది ఎన్ని నెలల కింద మొత్తం కలర్ వెళ్తుంది. జంగు రా ఇంకేమైనా ఉండొచ్చు. ఒక్కటే దొరికింది. మెల్లగా ఏందా అసలుకి ఎట్లుంది? నేను కూడా మధ్యలో పట్టుకున్న తాడిని వచ్చింది రాడీ వచ్చింది పెద్ద తాడు ఇగో. అంటడే బాయ్. కూరగాడు ఏం చేస్తుండే ఆడికించని మ్యాగ్నెట్ కిందేసి రాసుకుంటూ వస్తుండు. సేమ్ ఆ యాంగిల్ ఆ డ్రెస్సింగ్ ఎట్లా కనిపిస్తుండే జాతరలలో వాగులలో కాయలు ఏరుతారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఉంటుంది. మాస్టర్ మై వచ్చాగో పెద్దది రౌతు పడుతుందేమో నేను అనుకుంటే. ఆడికి ఏం చేయని గుంజుకొచ్చుకుంటా వాడు ఏమేమి ఎక్కువ చూపిస్తుంది. గడియం వచ్చింది. ఇది అంతేమో పౌడర్ వస్తుందిరా. ఇగో జంగట జంగు గాలాలు బంగారం చైను ఉంగరం నక్లెస్ ఏమొద్దు ఒక ఫోన్ ఉంటే చేపలు మొత్తం కింద పోతున్నాయి. అటుదికైనా మూలకు అక్కడ ప్లాస్టిక్ పైప్ ఉన్నది కానీ పైప్ అతుక్కుంటలేదు. గోడలలో అవి ఏమంటారు సలాకాలు ఉన్నాయి కదా. వచ్చిందా చూడు బంగారం. అన్ని తీగ ముక్కలు మన పైప్ ఇంత పైప్ అయితే అయిపోగా బాబాయ్ మొత్తం ఒక్కటేసారి ఏకదం వచ్చు. కిలోకి 30 రూపాయలట. ఐరన్ పైప్ ఐరన్
ఐఫోన్ దొరకలేదు. ఐఫోన్ అట. దొరుకుతలేదా అంటే ఒక చిన్న డబ్బా, ఆ డబ్బా నిండా వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, ఆశకద్దు, డైమండ్ ఆశకద్దు, డైమండ్ అది డైమండ్ అది. ఆశ కద్దుండాలి బాబాయ్ సిగ్గున్నారు. లాస్ట్ అయ్యో వాడానుకో సర్చ్ చేయరు, ఒకవేళ దొరకలేదు అనుకో వేరే లొకేషన్ నేనైతే వాడుతుంది. మజా వస్తలేదు. టకటక్ గుంజురా ఆయన ఎక్కడ కూర్చోరా ఏదో చాలా అయిందా? షపవడరు అనుకుంటే ఎత్తలేదు అది ఏడుకుంటే అది ఇక్కడ కర్రీ ఏదో పైప్ లెక్క ఉన్నది, ఆ ఇంప పైప్ అయితే వస్తుంది. ఈయన ఎత్తున్నారు ఇంప పైపు ఉంటుంది ప్లాస్టిక్ దానికి కప్లింగ్ ఉంటుంది కదా జేటు. మేబీ ఒకవేళ కప్లింగ్ ఉంటే మధ్యలో వస్తుంది. చెప్పలే వస్తాయి. నీళ్ళు మొత్తం ఇట్లా గలీజ్ అయినా ఇట్లా నీళ్ళు. నా పవర్ మొత్తం యూజ్ అవుతుంది ఇప్పుడు. మొత్తం నేనే వాడిపి కాదు. తలకాయ కొట్టేవు రే. నెత్తి కొట్టగలవాడు. పవర్ మొత్తం యూజ్ చేస్తా అంటే అక్కడికి కూడా ఎత్తాయేమో అనుకున్నాను నేను. ఇంకా కుర్రమట ఇగో అరే ఇగో ఇది అతకబెట్టుర్రి, అల్ల వేయిర్రి, తీర్రి. అది ఈయన ఉంది ఆ గడ్డ మీదనే. పోయినసారి ట్రెజరీ అట్లా గట్టినే అయింది. ఏమైందంటే ఏరినాయి అన్నీ వచ్చినాయని సైడ్ పెట్టినాము. అవిటిని చూసి మీరే లేతురు అవిటిని దొరకబడుతురు అని అన్నారు. అది కాదు, ఇప్పుడు నీ చేతిలో దొరికింది ఇప్పుడు. ఇది వీకెండ్ రైడ్ ఏర్పడతలేదా అరా జింగిడుగా. ఒక టెక్నిక్ అయ్యి అల్లే అట్లే ఏయ్ అయితే ఉప్పాలు కదా అది గట్టిగా దిగబడేట్టు కావాలి, అది వెళ్ళొద్దు. స్టిక్ ఉంటుంది చూడు ఇలా ఇలా బాలాడేది. చేయాలంటే ఇట్లా వేయొచ్చు, కాకపోతే అసలు ప్రొసీజర్లు ఏం వాడతలేము. మా ముసలి గట్టకి ఇట్లా ఉంటుంది ఇక బెండ్ కాదు. అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే ఇట్లా అంటారని చెప్పేసి ఫస్ట్ నుంచేలే మేము వేసేది ఏదైతే ఫుటేజ్ ఉందో అది కూడా పెడుతున్నాము. ఖాళీగా పోయి దానికి అత్తుకుంటే తీసుకొని వస్తుంది అది అంతే. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, బ్యాక్ సైడ్ మీద అక్కడ కూడా వచ్చి దాని లోపల అయితే క్యాంపింగ్ చేస్తాం 24 hours. లోపల పోయి తెప్పలతో మొత్తం పెద్ద బొట్టు పెద్ద బొట్టుతో పోవచ్చు, మంచిగా లైట్ పెట్టుకొని చుట్టూ పెద్ద బొట్టు పడుతుంది అలా పడుతుంది. ఇక్కడ సలాక్ ఉంది ఒకటి, ఆ సలాకకి ఒకవేళ ఖాళీ ఉంటే వస్తుంది. నీళ్ళు రా అన్న, నీళ్ళు రావా పిడితే కథమే ఇక. మరి గంతగానం చేస్తావా మరి? మనం బొంగనే వెళ్తే కావచ్చు. ఎంత మీదకి వస్తాయి చిన్న చిన్న బాగా అక్కడ ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి. ఎవరా సన్న అన్ని తిరుగుతున్నాయి. మాస్టర్ మ్యాగ్నెట్ పోయిందిరా, ఒకలా పెద్ద పోతున్నాడు. మాస్టర్ మ్యాగ్నెట్ పోయింది. నేను చెప్పిన చేపలన్నీ దాని దగ్గరికి వస్తున్నాయి. బిస్కెట్ అయింది. అలా ఒక పెద్ద సలాక్ ఉంటే దాన్ని బయట తీద్దామని ట్రై చేసినాము. మాస్టర్ మ్యాగ్నెట్ దానికి అతుక్కుంది, బయటకు వచ్చింది నార్మల్ మ్యాగ్నెట్ రాదు. గట్టిగా ఉన్నాయి బాగా. ఇక్కడ వచ్చేసి మనకు కేవలం ఒకే ఒక ఐటెం దొరికింది. ఇంకొకటి సలాగా మేమే వీకినాం అక్కడ సైడ్కి ఉంటే, అది కూడా వచ్చేసింది. సో మాస్టర్ మ్యాగ్నెట్ అయితే ఇక్కడ వేయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 2-3 ప్లేసెస్లో ఎక్స్ప్లోర్ చేస్తాము. అక్కడ ఏదైనా దొరికింది అనుకోండి, అవిటిని కూడా క్యాప్చర్ చేసి మీకే చూపిస్తా. పొద్దు నుంచి ఏం తినలేదు, అందరికి ఆకలి అవుతుంది. ఫస్ట్ ఏదైనా కూల్ డ్రింక్ కారైనా తీసుకొని అదేనా తిన్నాం. ఒక ప్లేస్లో అయితే ఆయనము మేము ఏం ఎక్స్పెక్ట్ చేసినామంటే ఇంకా బ్యాక్ సైడ్ అయితే కెనాల్ ఉంది, ఇలా మొత్తం వాటర్ ఉన్నాయి అనుకున్నాం. కాకపోతే వాటర్ అంతగానం లేవు. ఇది దాగిన తర్వాత ఏదైనా ఒక మంచి స్పాట్ చూసి అద్దర చెక్ చేస్తాం. మళ్ళీ వాటర్లా చేపలు ఉన్నాయి, ఇట్లా కదిలినట్టు అనిపిస్తే చూసిన ఎవరు దాకా ఎంత పెద్దవి ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి. కొంచెం పెద్ద ఉంది కురమట. థమ్స్అప్ తాగుడే దాన్ని మట్టుడైపు ఏది చేపనారా ఫుడ్ అలా యాడ్ చేయి. ఇగో కుర్రమటనే కూడా ఉందా? మస్తు పెద్ద ఉంది. 2-3 ఉన్నాయా?
ఒక్కటే ఈ ఉట్టినే దిగుతుంది వీళ్ళకు. సో మొత్తానికి మనకు ఏమేమి ఐటెంలు దొరికినాయి అంటే ఇది సలాక ఆనే దొరికింది, బాగా ఉన్న కానీ ఇట్లా తీసిండు. సో ఇది సలాక ఒకటి. నెక్స్ట్ ఇది ఎడిదేమో గమ్మత్తున్నది, ఇట్లా 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 2-3 నట్లు ఉన్నాయి దీనికి. మొత్తం జంగు పట్టింది, నట్టు ఊతా వెళ్ళేటట్లేదు. ఇది ఒకటి. ఇదేమో ఇది ఏందో ఏమో ఎవరు అన్నారు అప్పుడు, ట్రాక్టర్తో టిప్పర్దో అని కూడా అన్నారు. ఇది ఒకటి. ఇంకొకటి వాడు తాజాడు కొట్టింది ఒకటి నల్లది. సో ఇవైతే దొరికినాయి. అది కాదు మెయిన్ మాస్టర్ మ్యాగ్నెట్ పోయింది ఇంకోటి, మళ్ళీ అది తీసుకురావాలి. ముందు ఇంకా రాబోతున్న వీడియోలో అది అడిగి అన్నీ తీసేది ఉంది వీడియో, ఆడ తీసుకుని వస్తాం ఇక దాన్ని కూడా. సో మొత్తానికి ఇది రోజు వీడియో. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపే కొత్త వీడియోలో వెళ్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.